కూర్చోవచ్చా? ఓం ఆదిత్య వసౌ రుద్ర విశ్వే దేవ మరుద్గణ తిలకంతు ప్రేక్షంతు ధర్మ కామార్థ సిద్ధయే. వేదాన్ని మొదలుపెట్టడానికి ముందు శుద్ధీకరణ అవసరమవుతుంది వత్స. శరీరం స్నానంతో శుద్ధి అయింది. మనస్సు శుద్ధి కావడానికి మనం గాయత్రి మంత్రాన్ని పఠిద్దాం. నేను చెప్పినట్లుగా మళ్ళీ చెబుతూ ఉండు. ఓం భూర్భువస్వః పఠించు కర్ణ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా కర్ణ? దీన్ని మించిన ఆరోగ్యం, ఇవాల్టని మించిన ఆత్రం, ఇంకా ఇవాల్టని మించిన ప్రశాంతత ఈ కర్ణుడికి ఎప్పుడూ దొరకలేదు గురువర్య. మీరు వేద పఠనం ప్రారంభించండి. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్మహాయ గణాధిపతయే నమః స్వాహా. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్మహా గణాధిపతయే నమః స్వాహా. ప్రాతకాలం బోధన పూర్తయింది కర్ణ. ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 2వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. అప్పటి వరకు నేను నా శృతిని ఇంకా స్మృతిని సాధన చేస్తాను గురువర్య. కర్ణ, నీ మేధాశక్తి కారణంగా ముందే ఆశ్రమంలోని మిగతా విద్యార్థులు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నావు? అంత తొందర ఏముంది? ఓ మహాగురువు నాతో చెప్పారు, జ్ఞానం పారే నదిలా ఉంటుందని. మరి విద్యార్థి కూడా తనతో పాటు ప్రవహించాల్సి ఉంటుందని. అలా నా దృష్టితో చూస్తే ఆ నదిలో ఈ సమయంలో వరదలొచ్చాయి గురువర్య. దాటి వెళ్ళడం కోసం నేను వరదల వేగంతోనే ప్రవహించాల్సి ఉంటుంది. తప్పకుండా ఆయన చాలా గొప్ప గురువై ఉంటారు. అందుకే అంత గొప్ప నీతిని చెప్పారు. ఎవరా గురువు? నువ్వు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నావు? ఉన్నారు గొప్ప గురువు. ఆయన దగ్గర నేను ఎప్పుడూ ఏమీ నేర్చుకోలేదు. కానీ ఆయన దగ్గరే నేను నా జీవిత లక్ష్యాన్ని పూర్తిగా తెలుసుకున్నాను. శిష్యులారా, నా గురుకులంలో ఏ శిక్షణ తేలిక కాదు. రాబోయే ద్వంద్వంలో ఏ శిష్యులు చివరిదాకా స్థిరంగా ఉంటారో వాళ్లే ఆ ద్వంద్వంలో విజేతలవుతారు. నేను కూడా చూడాలనుకుంటున్నాను. మీ అందరిలో చాలా ఎక్కువ
శక్తిశాలి ఎవరు? సాధన ప్రారంభించండి. నేటి సాధనలో విజేత అర్జునుడే. ఈ రోజుకి సాధన పూర్తయింది. ప్రణామాలు గురుదేవా. శుభమస్తు. హద్దులు మనిషిని బంధించవు. మనుషులే స్వయంగా తమ హద్దుల్ని నిర్ణయించుకుంటారు. ఏమైంది అర్జున? నువ్వు సాధనలో అందరికంటే ముందున్నావు. గురుదేవులు కూడా నిన్ను మెచ్చుకున్నారు. నువ్వు గురువు గారికి బాగా ఇష్టమైన శిష్యుడివి. కానీ ప్రశాంతంగా ఎందుకు లేవు అర్జున? నా లక్ష్యం గురుదేవులకు చాలా ఇష్టమైన శిష్యుడిని కావడం కాదన్నయ్య. నా లక్ష్యం ఇంకేదో ఉంది. కర్ణ, ఇది అదే స్థలం. ఇక్కడే మనం మొదటిసారి కలిసాం. పైగా ఇక్కడే, ఈ స్థలం నుంచే ప్రేమతో నేను నిన్ను పంపిస్తాను. గురు దక్షిణ అడగండి గురువర్య. వత్స, ఇంత తక్కువ సమయంలో నువ్వు 4 వేదాలు కంఠస్థం చేశావు. ఇలాంటి శిష్యుడు దొరికాక మరి గురుదక్షిణ అవసరం ఏముంది? నీకు గురువునవ్వడం వల్ల నా జీవితం సఫలమైంది కర్ణ. ఇంక ప్రయాణానికి ఆజ్ఞ ఇవ్వండి గురువర్య. కర్ణ, ఇంత తక్కువ సమయంలో నువ్వు 4 వేదాల్లో ప్రావీణ్యం పొందావు. అయినా సంతోషం కలగట్లేదా? ఎందుకంటే నా లక్ష్యం ఇంకేదో ఉంది గురువర్య. వేద జ్ఞానం ఉన్నతి కంటే చాలా ఎత్తులో. మీ దాకా చేరుకోవడానికి చివరి మెట్టుని రాధేయుడు ఎక్కేశాడు గురుదేవా. నేనొస్తున్నాను. శబ్దభేది బాణాన్ని ప్రయోగించడం అంత సులువేం కాదు అర్జున. పైగా ఏంటంటే, లక్ష్యాన్ని ఛేదించాలన్న ఆశ ఉంటే ఏది అసంభవం కాదు. దాన్ని నేను నీకు క్షణకాలంలో నేర్పించగలను. మరి నేర్పించండి గురుదేవా. మరి నేను నీకు ఆ కళని నేర్పితే నువ్వు ఈ ప్రపంచంలో సర్వశ్రేష్ఠుడివి ఎలా అవుతావు అర్జున? ఇంద్రియాలు నీవే. నీ చెవులు ధ్వనిని వింటాయి, అలాగే నీ చేతులు బాణాల్ని సంధిస్తాయి. సమతౌల్యం. ఇంద్రియాలు
ఇంకా నీ అంగాల మధ్య సమతౌల్యం. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకో అర్జున, వాటి మీద సమతౌల్యాన్ని సాధించడం చాలా ముఖ్యం. ఆ కళ నేర్పించేది కాదు, సాధన వల్లే వస్తుంది. నేను ప్రతిజ్ఞ చేశాను అర్జున, నిన్ను ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా చేసి తీరుతానని. అలాగే సాధిస్తాను కూడా. కానీ తయారు చేసే విజ్ఞానంలో ప్రశ్నించడం అనే భాగం కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే హస్తినాపురం రాకుమారుడు మారిపోతాడో, అలిసిపోతాడో, అప్పుడు తన కణాల నుంచి ద్రోణాచార్యుడు శిష్యుడు జన్మిస్తాడు. తన ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారి అవుతాడు. అతని పేరే అర్జునుడు. నేటి వరకు ఎవ్వరూ చేరుకోలేకపోయినా ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకుంటే దానికి నువ్వు చెమటోడ్చి కష్టపడాలి. ఇంతవరకు ఎవ్వరూ కష్టపడనంతగా. పైగా ఇంకో విషయం, శబ్దభేది బాణం కేవలం బాణమే కాదు, గొప్ప అనుసంధానం. మరి గొప్ప వస్తువులను పొందడానికి గొప్పగా శ్రమించాల్సి ఉంటుంది అర్జున. బాగా శ్రమిస్తున్నాను గురుదేవా. రాత్రి పగలు 24 గంటలు, కానీ సఫలత దొరకడం లేదు. అర్జున, ఇసుకని నీ చేతిలో పట్టుకోవడానికి ప్రయత్నించు. జారిపోతుంది. ఇది ఎప్పుడు నిలబడుతుందంటే నీ చేతుల్లో చెమట ఉన్నప్పుడే. వెళ్ళిక విశ్రాంతి తీసుకో, మళ్ళీ ప్రయత్నించు, సాధన చెయ్యి. కాలం గడిచిన కొద్దీ నీకు సఫలత లభిస్తుంది. అలాగే నీ ప్రశ్నకి సమాధానం కూడా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరశురామ భగవానుడు ఎవరిని చేరుకోవడానికి ఇంత తపస్సు చేశాను, ఆయన తపస్సుని భంగం కానివ్వను నేను. ఎవరు వాళ్ళు? ఎవరి పరశురాముడి తపస్సుని భగ్నం చేసే దుస్సాహసం చేశారు? నేను మీ తపస్సుకి భంగం కలిగించాలనుకోలేదు మహానుభావ. నేను కేవలం ఆ శివలింగాన్ని రక్షించాలనుకున్నాను. దాని ముందు కూర్చొని మీరు తపస్సు చేస్తున్నారు కదా. శివలింగం మీద బాణాలతో దాడి చేస్తావా? ఏంటి నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? శివుడు సర్వశ్రేష్ఠుడు. ఆయన్ని మించిన వారెవ్వరూ లేరు. ఏ సర్వశ్రేష్ఠ ధనుర్ధారి బాణాలు కూడా లేవు. మహానుభావ, ఈ శివలింగం కేవలం మట్టితో చేసిన ఆకృతి మాత్రమే. శ్రేష్టమైన శివలింగం పూర్తిగా సాధకుడి ఆరాధనే కదా. అదే శివుడికి శివతత్వం అనే శక్తినిస్తుంది.
అయినా సరే అజ్ఞానంతో పొరపాటు జరిగితే నేను క్షమాపణ కోరుతున్నాను. వాచాలుడివి, కానీ తర్కజ్ఞానం ఉంది నీకు. బ్రాహ్మణుడివా? నాలుగు వేదాల జ్ఞానం ఎవరికుందో తను ఎవరవుతారు మహాత్మా? ప్రశ్నకి సమాధానం ప్రశ్నతోనే ఇవ్వకూడదు బాలక. స్పష్టమైన శబ్దాలతో నిన్ను పరిచయం చేసుకో. ఎవరు నువ్వు? అసలు సూతుడికి శస్త్ర విద్య పొందే అధికారమే లేనప్పుడు నిజంగా నువ్వు పరశురాముని చేరుకోగలిగితే ఆయన నీకు శిక్షణ ఇవ్వరు. ఆయన కేవలం బ్రాహ్మణుల్నే శిష్యులుగా చేసుకుంటారు. నేను కర్ణుణ్ణి, హస్తినాపురం బ్రాహ్మణుణ్ణి. నాకు మీ దగ్గర ధనుర్విద్య జ్ఞానాన్ని పొందాలనుంది గురుదేవా. ఎంత ప్రయత్నించినా సరే బాలక, ఎండిపోయిన బావి నుంచి నీళ్లని తోడలేవు. నేను పాఠం చెప్పే పనిని వదిలిపెట్టేశాను. ప్రస్తుతం శిక్షణ నేను ఎవ్వరికీ ఇవ్వడం లేదు. వెళ్ళిక నుంచి వెళ్ళు. నాకు తెలుసు, బావికి సముద్రానికి అదే కదా తేడా. ఇక మీరు జ్ఞాన సాగరులు గురుదేవా. నువ్వు పదే పదే నన్ను గురుదేవా అని ఎందుకు పిలుస్తున్నావు? నేనింకా నిన్ను నా శిష్యుడిగా అనుకోలేదే. భగవంతుడు తన భక్తుల్ని ఎంచుకోడు, భక్తులే తమ భగవంతుణ్ణి ఎంచుకుంటారు గురుదేవా. ఇక నేను మిమ్మల్ని నా గురువుగా స్వీకరించేశాను. నీ తర్కం నన్ను ఏమాత్రం భ్రమింపచేయలేదు కర్ణ. కానీ ఎందుకు? యాచకుడికి యాచించడానికి ముందే తెలియడం ముఖ్యం. తను అసలు ఎవరి ముందు యాచిస్తున్నాడో. ఇప్పుడు నేను ఓ సాధారణమైన బ్రాహ్మణుడిని. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు. ఆయుధాన్ని ధరించాల్సి వచ్చినప్పుడు ధరించాను. శాస్త్ర విద్యని ఎవరికివ్వాలో ఇచ్చేశాను. ఇప్పుడిక నాకు ఎవరికి నేర్పించాలని ఆసక్తి లేదు. అలాగే ఎవరికి నా దగ్గర నేర్చుకోగలిగే అర్హత అనేది కేవలం పరీక్షతోనే లభిస్తుంది కదా గురుదేవా. నాకు ఓ అవకాశం ఇవ్వండి. ఒకవేళ నేను యోగ్యుని అనిపిస్తే అప్పుడు బహుశా మీకు కూడా నేర్పించాలనిపిస్తుందేమో. బాణాలతో చిన్నపాటు మాయాజాలాన్ని సృష్టించి కొంచెం తర్కాన్ని జొప్పించి నీకు గాని అనిపిస్తోందా నా శిష్యుడు అయ్యే యోగ్యత నీకుందని? లేదు గురుదేవా, నేను మీతో అలా నేను యోగ్యుని అనలేదు. కానీ మీకు ఓ విన్నపం. నాకొక్క అవకాశాన్ని కల్పించండి, నా అర్హతని అనర్హతని చూపించుకోవడానికి. నువ్వు నీ మర్యాదని ఉల్లంఘించావు బాలక. నువ్వు నా పరశువుని పట్టుకునే దుస్సాహసం చేశావు. దుస్సాహసంలో కూడా సాహసం దాగి ఉంటుంది గురుదేవా. కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, పరీక్షించండి నన్ను. నేను మా అమ్మకి మాటిచ్చొచ్చాను. అయితే విశ్వానికల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారినై తిరిగొస్తానని, లేదా ఎప్పటికీ తిరిగి రానని. మీరు కూడా మాతృభక్తులే. ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకవేళ నాకు అర్హత లేదని అనిపిస్తే ఈ పరశువుతోనే నా శిరస్సుని ఖండించండి. మూర్ఖుడివా? నీకు తెలుస్తోందా ఎవరితో మాట్లాడుతున్నావో? ఆయనతో. ఆయన ఒక్కసారి కాదు, 21 సార్లు ఈ భూమిపై క్షత్రియులు లేకుండా చేశారు. ఆయనతో. ఆయన తన తండ్రి మాట కోసం తన తల్లి శిరస్సునే ఖండించారు. ఆయనతో. ఆయన నన్ను యోగ్యుడిగా భావించకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించారు నా శిరస్సుని ఖండించడానికి.
నా ప్రాణాల్ని పణంగా పెట్టి కేవలం ఒక్క అవకాశం అడుగుతున్నాను. యాచకుడిని ఖాళీ చేతులతో పంపించరు కదా గురుదేవా. Yeah!